బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు మనం శ్రీకృష్ణ యొక్క భాగవత కథల్లో 8వ రోజుకి చేరుకున్నాం. 8వ రోజు బలరాముడి యొక్క కథని. బలరాముడు అందరికీ తెలుసు, ఆదిశేషువే భగవానుని విడిచి ఉండలేక ప్రతి అవతారంలోనూ భగవానుడితో పాటు ఏదో ఒక అంశతో వస్తూ ఉన్నాడు అని. మనం త్రేతాయుగంలో జరిగిన రామాయణంలో కూడా లక్ష్మణుడు ఆదిశేషుడిగా మనము అందరము అనుకుంటాం. అలాగే ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుణ్ణి అంటే శ్రీహరిని విడిచి ఉండలేక ఆ ఆదిశేషువు కూడా బలరామ అవతారంలో వచ్చింది అని చెప్పి మనకి ఇదే కాదు అన్ని పురాణాల్లో ఎక్కడ ప్రస్తావన వచ్చినా కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ బలరాముడు శ్రీకృష్ణుడు అంటే రేవతీదేవి యొక్క కుమారుడు. శ్రీకృష్ణుడు నంద యశోదులకి అంటే ఆయన పుట్టింది దేవకీదేవికైనా ఆయన పెరిగిందంతా యశోదాదేవి దగ్గరే కదా. కానీ సొంత సోదరిలాగా అంటే సొంత సోదరులు ఎలా ఉంటారు అలా పెరిగారు. ఇద్దరూ కూడా కలిసి చెయ్యని అల్లరంటూ ఉండదు ఆ గోకులంలో అన్నమాట. వారు ఇరువురు కూడా పశువుల్ని మేపడానికి వెళ్ళిన అంటే పశువులు అంటే ఇక్కడ వేరేగా అనుకోవద్దు, గోవులని మేపటానికి తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ ఉన్న గోవర్ధనగిరి పర్వతం ఇచ్చే ఆ పండ్లని కానీ అక్కడ ఉండే ఆ ప్రశాంతత కానీ చాలా చాలా ఆనందంగా వీళ్ళు ఇద్దరు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకుంటే బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఆ యొక్క బాల్యాన్ని ఎంత ఆనందించారు అంటే ఆయన ఎంత ఆనందించాడు కృష్ణుడితో కలిసి అనేది అది మాటల్లో చెప్పలేనిది. అంత ఆనందించాడు బలరాముడు అనమాట. ఇద్దరూ కలిసి గోకులంలో ఉన్న యాదవుల ఇండ్లలో ఉన్న వెన్నని దొంగిలించటము ఇద్దరూ కూడా కలిసి చేసేవాళ్ళు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు మట్టి తింటూ ఉంటే బలరాముడే వచ్చి యశోదమ్మకి చెప్పటం, ఆ యశోదమ్మ మట్టి తిన్నావా కన్నయ్య అని చెప్పి చెవుని మెలపెట్టి కొడతాను నోరు తెరువు అంటే నోరు తెరిచినప్పుడు భువన భాండాలు మొత్తము కూడా ఆయన నోటిలో కనిపించటం, ఆ తల్లికి దర్శనం ఇవ్వటం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ యశోదాదేవి ఎవరు? మనకి త్రేతాయుగంలో కౌసల్య తనయుడే శ్రీరామచంద్రుడు. కానీ ఆయన 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. ఆ బాధ ఆవిడ అనుభవించింది. శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చిన తర్వాత తల్లి అడిగింది, నేను నీ యొక్క యవ్వనాన్ని చూడలేకపోయాను, నాకు అంటే ఆయన జన్మించిన తర్వాత కైకేయే పెంచింది, ఆవిడే వనాలకి పంపింది, రెండు కూడా ఆవిడే చేసింది. మరి ఈవిడికి ఆ తృప్తి అనేది తీరలేదు. ఎలా అయ్యా నేను నిన్ను పెంచాలి అంటే అప్పుడు ఈ మనకి ఇప్పుడు అందరికీ అర్థమైపోయే ఉంటుంది. దేవకీదేవి గర్భం దాల్చింది, అక్కడ కారాగారంలో ఆయనకి జన్మనిచ్చింది. నందుడు తీసుకొని వెళ్ళి యశోదమ్మ ఇంట్లో పడుకోబెట్టి వచ్చాడు. ఇది ఏదైనా సృష్టి కార్యం జరగవలసింది, తప్పకుండా జరగవలసిందే. బలరాముడు ఇప్పటికీ కూడా ఆదిశేషువే ఈ భూమండలాన్ని మోస్తూ ఉన్నాడని చెప్పి మనకి అన్ని పురాణాల్లోనూ పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. చాలా గొప్పవాడు, హరినే ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడు ఆదిశేషుడు. వినుతా కద్రువల యొక్క కథ తెలిస్తే ఆదిశేషుడు ఎవరో తెలుస్తుంది. తల్లి చెప్పిన అధర్మాన్ని కాదు ఇది అధర్మము అని చెప్పి ఆయన తల్లిని విడిచి తపస్సు చేసి గొప్ప వరాన్ని శ్రీహరి దగ్గర పొంది ఆయన యొక్క శేష పాన్పుగా ఆదిశేషుడు నిలబడిపోయాడనమాట. అలా ఆ ఆదిశేషుడే ఈ బలరాముడు రాముల వారి అవతారంలో వెంబడి ఉండి అన్న యొక్క అన్నిటినీ చూసుకున్నవాడు కూడా లక్ష్మణుడు ఆదిశేషుడే అన్నమాట. ఇలా మనకి శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణని ఆయన ఎత్తుకొనొచ్చి వివాహం చేసుకుంటే ఇరువురు కూడా క్షత్రియులు యాదవులు ఇరువురు కూడా యుద్ధానికి దిగినప్పుడు అక్కడికి అంటే తక్షణమే వెళ్ళిపోయి బలరాముడు
వారి ఇరువురిని కూడా శాంతింపచేసి ఇరువురి మధ్యలో కూడా సంధి చేసినవాడు బలరాముడు. అంత గొప్పవాడు. బలరాముడి యొక్క ఆయుధం ఏంటిది? నాగలి అన్నమాట. ఆయన భూమిని దున్నుతుంది కదా నాగలి, ఆ నాగలిని ఆయన ఆయుధంగా పట్టుకొని ఉంటాడనమాట. అంత గొప్పవాడు. అంటే యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యుద్ధాన్ని చేస్తాడు, అక్కడ సంధి చేయవలసి వస్తే సంధిని చేస్తాడు. అది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే, ఆయన యొక్క అనుమతితోనే బలరాముడు కూడా చేస్తాడనమాట. ఈ బలరాముడు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడితో పాటే ఉండేవాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈయన స్వామి ఎప్పుడైతే శరీరం వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అని ఎప్పుడైతే తోచిందో బలరాముడు కూడా ఆ వార్తని వినకూడదు. ఆదిశేషుడు కదా, ఆ వార్తని వినకూడదు. స్వామి యొక్క శరీరం వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనే వార్త వినలేక ఈయన కంటే ముందే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు బలరాముడు. వెళ్ళిపోయి వైకుంఠంలో స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అంత గొప్పవాడు బలరాముడు. అంటే ఒక్కసారి చూడండి, భగవంతుడు అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని ఉద్ధరింపచేయాలని వస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆయనతో పాటు ఈయన కూడా రావటం. అంటే దేవతా సర్పాలు వేరు, రాక్షస సర్పాలు వేరు, విష సర్పాలు వేరు. వీళ్ళు దేవతా సర్పాలు ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, వీళ్ళందరూ కూడా అన్నమాట. అనుగ్రహాన్ని అందింపచేసేవాళ్ళు వీళ్ళన్నమాట. మనము నాగులకి పాలు పోస్తూ ఉన్నాము. 10 తలలవాడు ఆదిశేషువు, 5 తలలవాడు వాసుకి. ఆ వాసుకే పరమేశ్వరుడి యొక్క మెడలో ఉంటాడు వెళ్ళి. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ప్రతి ప్రాణి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం సాధన చేయటమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, రామావతారంలో చూస్తే ఒక పక్షికి అంత్య సంస్కారాలు భగవానుడు శ్రీహరే చేశాడు అంటే ఒకసారి చూడండి ఆ యొక్క జననం అనేది ఎంత గొప్పదనుకోవాలి. ఎవరు? రామావతారంలో సీతమ్మ వారిని అపహరించుకొని రావణాసురుడు తీసుకొని వెళ్తుంటే అడ్డుపడిన గరుత్మంతుడు, ఆయన రెక్కలన్నీ విరిచేశాడు. రావణాసురుడు బాగా గాయపరిచాడు. రామా 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 అని మూలుగుతూ ఉంటాడు. అటుగా వెళుతున్న రాముల వారు అది విని చూసి అప్పుడు చెప్పాడు ఇలా తీసుకువెళ్ళారు అని. ఆ తర్వాత రాములవారు వచ్చే వరకు ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు గరుత్మంతుడు. రాములవారు వచ్చాక ఆ విషయం చెప్పి శరీరాన్ని వదిలేసింది ఆ గరుత్మంత పక్షి. ఆ గరుత్మంతుడికి అంత్యక్రియలు నిర్వహించాడు శ్రీరామచంద్రుడు. అలా భగవానుడు శ్రీహరి ఎన్ని అవతారాలు తీసుకున్నా, ఏమి చేసినా పక్షికి కూడా మోక్షాన్ని ఇచ్చే ఒక పని అనేది ఇక్కడ జరుగుతుంది. మరి మానవ మాతృలో మనకి ఇంత జ్ఞానం ఉంది. భగవంతుడి యొక్క లీలలు తెలుసుకొని భగవంతుడు సూచించిన ధర్మ మార్గాన్ని మనం ఎరిగి ముందుకు వెళితే భగవంతుడు ఇంకెలా రక్షిస్తాడు మనల్ని. అలా బలరామ అవతారం మనకి దశమ స్కందంలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన అవతారమే బలరామ అవతారం అన్నమాట. శ్రీకృష్ణుడితో పాటు అంటే ఈ 10 స్కందాల వరకు అంతగా ఆయన గురించి లేకపోయినా దశమ స్కందంలో చాలా ఎక్కువ చోట్లగా మనకి కనిపిస్తుంది. ఎవరైతే ఈ బలరామ అవతారం గురించి వింటారో వాళ్ళకి సర్పదోషాలు అనేవి తొలగిపోతాయి. ఎందుకంటే ఆదిశేషువు కదండి. సర్పదోషాలు ఇంకా ఏవైనా అంటే సర్పాన్ని చంపడము, తరమడము, కొట్టి గాయపరచడము ఇలాంటివి చేసినప్పుడు మనకి దోషాలు వస్తాయి కదా. ఆ దోషాల నుంచి పడాలి అనుకున్న వాళ్ళు ఈ బలరాముని యొక్క కథని ఎవరైతే వింటారో భాగవత కథల్లో వాళ్ళకి సమూలంగా ఆ నాగదోషం అనేది కూడా తొలగిపోతుంది. చెప్పిన నాకు కూడా ఎలాంటి దోషాలు లేకుండా చూసేవాడే ఆ పరమాత్ముడు అన్నమాట. కాబట్టి ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక భగవానుడి యొక్క కథలలో ఇంకొన్ని విషయాల్ని తెలుసుకుందాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.